ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 19వ వచనం వరకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకముని దిగొస్తున్న ఆ దేవుని యొక్క మంచు మీకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఇశ్రాయేలు పాలెములో కురిసిన ఆ మంచు ఆ తర్వాత మన్నా అనే ఆహారముగా మారి ఇశ్రాయేలు ప్రజలకు బలమునిచ్చింది, తృప్తినిచ్చింది. వారు బలమైన యుద్ధాలు చేయడానికి ఆ మన్నా వారిని శక్తితో నింపింది. ఈ ఉదయకాలం ఆ మంచు మీ మీద కురుస్తుంది. ఆ మంచుతో పాటు ఈ మన్నా కూడా మీ దగ్గరికి వస్తుంది. ఈ మన్నా మిమ్మల్ని ఈ దినం బలపరచబోతుంది. శ్రద్ధగా ఈ మాటలు వినండి, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోండి, మీరు ఆదరణ పొందండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు కృప మిమ్మల్ని బలపరచునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. 142వ కీర్తన 6వ చరణం. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతుల్లో నుండి నన్ను విడిపింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా? నా చిత్తానుసారుడు, నా ఉద్దేశములు అతని వలన సఫలమగును అని ప్రభు ఎవరి గురించైతే సాక్ష్యమిచ్చారో ఆ భక్తుడు, అతనే దావీదు. దావీదు చేసిన ఈ ప్రార్థన మీరు ఒక్కసారి చదివి చూడండి. ఈ 6వ వచనంలో అంటున్నాడు, నేను చాలా కృంగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, గొప్పవారు కూడా కృంగిపోతారా? డబ్బు, ఆస్తులు, అందము, చదువు, జ్ఞానం, పలుకుబడి ఇదంతా కలిగినటువంటి వారు కూడా కృంగిపోతారా? తప్పకుండా. దావీదు కృంగిపోయి అలసిన సమయంలో ఈ ప్రార్థన దేవుని ఎదుట చేస్తున్నాడు. దేవా, నేను చాలా కృంగిపోయానయ్యా. ఈ రోజున అనేక సమస్యలు మిమ్మల్ని కృంగజేస్తున్నాయి కదా, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు మిమ్మల్ని అల్లాడింప చేస్తున్నాయి కదా. మీరు ఒక చిగురాకులాగా గడగడ వణికిపోతున్నారు కదా. అయితే దావీదు కూడా మీరు పొందిన ఆ అనుభవం గుండానే సాగి వెళ్ళాడు. కానీ అతనికి ఒక నిరీక్షణ ఉన్నది. అదేమిటంటే తాను నమ్మినటువంటి దేవుడు, ఆ దేవుని ఎదుట అతడు మోకరించి, అయ్యా నేను కృంగిపోయాను, కృంగిపోయిన స్థితిలో ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము అంటూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించు. అవును, దావీదు బలము కంటే దావీదుని తరుముతున్న వారి యొక్క బలం ఎంతో గొప్పదిగా ఉంది, ఎంతో బలమైనదిగా ఉంది. దేవా, అలాంటి వారి చేతుల్లో పడితే ఈ భూమి మీద నా ఉనికిని లేకుండా వారు తీసేస్తారు. అది నీకు మహిమ తీసుకొని రాదు. అలాంటి పరిస్థితి నా జీవితంలో సంభవిస్తే ప్రభువా, ఏ మాత్రం కూడా ఆ సంఘటన నీకు మహిమ తేదు నాయనా. కాబట్టి వారి చేతుల్లో నుండి నన్ను విడిపించు. ఈ రోజున నిన్ను తరిమే వారు కూడా నీకంటే బలిష్ఠులు.
బాబు నన్ను ఎవరు తరుముతున్నారు, నేను క్షేమంగా సురక్షితంగా ఉన్నాను కదా అని మీరు అంటున్నారు కదూ. అయితే నిన్ను తరిమేవారు మనుషులు కాదు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్న ఇక్కట్లు, నిన్ను చుట్టుముట్టిన రోగాలు, వ్యాధులు నిన్ను తరుముతున్నాయి, ఎక్కడికో తరుముతున్నాయి, ఎక్కడికో తీసుకుని వెళ్ళాలని అవి తమ బలాన్ని నీ విషయంలో నీ వెనకాల ప్రదర్శిస్తున్నాయి. నువ్వు పారిపోతున్నావు, నువ్వు తరమబడుతున్నావు. దావీదు వలె నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ సమస్య నా వల్ల కాదు, దీన్ని జయించడం నా శక్తికి మించిన సమస్య. ప్రభా, నన్ను తరిమేవారు నాకంటే బలిష్ఠులు, నా బలానికి మించిన వాళ్ళు, నా జ్ఞానానికి మించినటువంటి వాళ్ళు, నన్ను విడిపించు. దేవుడు విడిపిస్తే తప్ప ఈరోజు నీవు విడుదల పొందలేవు. దేవుని బిడ్డ, దేవుని ఎదుట నీవు మోకరించి హృదయాన్ని కుమ్మరించి నీవు ప్రార్థించగలిగితే దేవునికి స్తోత్రం, నువ్వు విడుదల పొందుతావు. నీకు ఒక మంచి భవిష్యత్తును దేవుడిస్తాడు. ఈ ప్రార్థన నీవు బలముగా ఆయన ఎదుట చేయాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఏ సమస్యలైతే వారికి శక్తికి మించినవై వారిని తరుముతున్నాయో, ఈ ఉదయకాలం మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రియులను ఆ బలిష్ఠుల చేతిలోని విడిపించండి, మీరు తప్పించండి. ప్రభువా, మీరు విడిపిస్తే విడుదల పొందని మనుషుడు ఎవరు? మీరు ద్వారాలు తెరిస్తే మూయగలవాడు ఎవరు? మీరు ద్వారం మూస్తే దాన్ని తెరవగలిగిన వారు ఎవరు? తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన ఒక ద్వారం తెరిచి వారిని తరుముతున్న ఆ బలిష్ఠుల చేతులను విడిపించి వారిని శ్రేష్టమైన సమృద్ధి గల స్థలములో మీరు కాపురం ఉంచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.